మనం ఇప్పుడు అవధూత సొరకాయల స్వామి తాత సమాధి దగ్గర ఉన్నాం. ఇదిగోండి ఆయన వెలిగించిన గుండం ఇది. 120 సంవత్సరాలు అయింది ఆయన జీవితం. ఇది 150 ఏళ్ళ నుంచి ఉన్న గుండం ఇదే మొత్తం ఇక్కడ సొరకాయలు కడతారు. ఇదే స్వామి సమాధి మందిరం. ఇది చూడొచ్చు పైనంతా ఇటు చూసినా సొరకాయ బుర్రలు కడుతుంటారు ఇక్కడ మొత్తం. ఇదే సమాధి. మనం స్వామి సమాధి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. సమాధి చూపిస్తాను. ఆదిశంకర్ల వారి సమాధి మొత్తం మీరు చూడొచ్చు. పైన ఎటు చూసినా సొరకాయ బుర్రలు ఉంటాయి. రామానుజుల వారిది పైన తాత సమాధి. ఆయన జీవితంలో జరిగిన ఘట్టాలు. సొరకాయ తాత వారి ఇలా ఉండేవారు. ఆయన వాడిన వస్తువులు, సొరకాయ తాత వారు వాడిన సొరకాయ బుర్ర, ఆయన చేతి కట్టె, ఇవన్నీ ఆయన వాడిన కుండ, ఆయన పాదుకలు, ఆయన వాడిన వస్త్రాలు, తాళ్ళు, ఇవన్నీ అది తెలుస్తుంది. వాళ్ళ మీరు చూడొచ్చు. ఇది మొత్తం సొరకాయల తాత సమాధి. ఇలా కడతారు చూడొచ్చు. ఏనుగులు, సమాధి మందిరంలోకి వెళ్తున్నాం. సొరకాయల తాత వారి సమాధి చూడొచ్చు. మీరు ఎటు చూసినా అన్ని సొరకాయలు కట్టుంటారు ఇక్కడ మొత్తం. ఇదే సమాధి. మనం వచ్చాము ఇప్పుడు. ఇది కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉంది. పుత్తూరు నుంచి చాలా దగ్గరలో ఉంది. పుత్తూరు నుంచి 4 కిలోమీటర్స్. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగానే ఉంటుంది ఇది ఆలయం. ఇదే సొరకాయల తాత జీవ సమాధి. 1902లో జీవ సమాధి. ఆయన గురించి ఇంకా డీటెయిల్స్ యూట్యూబ్లో ఉంటాయి, చూడొచ్చు.